నీ లైఫ్ అంతా, నీ క్రిస్టియన్ ఈ జర్నీ అంతా నువ్వు నేర్చుకోవాల్సిన పనులేంటి తెలుసా? ఇవే అంట. ప్రతిరోజు ప్రతి విషయంలో ప్రభా, ఐ నీడ్ టు నో యువర్ ప్లాన్స్, ఐ నీడ్ టు నో యువర్ ప్లాన్స్. నా పిల్లల పట్ల, నా కుటుంబం పట్ల, నా జీవితం పట్ల ప్లాన్స్ అనేది ఉంటాయంట. అర్థమైందా? నీకు ప్లాన్ లేదా? 2026లో ఏం చేయాలనుకోండి నిర్ణయం తీసుకోవట్లేదా? అవునా? ఆగస్టులో ఏం చేయాలో తీసుకోవట్లేదా? నవంబర్లో బర్త్డే వస్తుంది, ఏం చేయాలో ప్లాన్స్ ఉన్నాయా లేవా? ద సేమ్ వే గాడ్ కూడా ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్లాన్ ని కలిగి ఉంటాడంట. ముందుగానే డిక్లేర్ చేయొద్దు, అయిపోయింది ప్రభు, ఇక అయిపోయింది, నన్ను కప్పెట్టేసి అని అనుకోద్దంట. హల్లెలూయా. ఇంకను దేవుడు లోతైన ఆలోచన కలిగి ఉంటాడు. కాబట్టి విశ్వాసి ప్రతిసారి ప్రభువా, అపజయాలు ఎదుర్కొంటున్న ప్రతిసారి లో టెల్ మీ, ఇది ఎందుకు వచ్చింది, ఇది దేని వల్ల వచ్చింది, నేను ఎక్కడ సరి చేయబడాలా, నేను ఎక్కడ నేర్చుకోవాలా, నువ్వేం చేయబోతున్నావు, నేనేం చేయాలా అని నీవు అడిగి తెలుసుకోవాలంట.